వెల్కమ్ టు దీక్ష టీవీ. ప్రజల కోసం ప్రతిక్షణం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన ఆలయ సేవా ట్రస్ట్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. గత పాలక మండలి పదవీ కాలం మే నెలతో ముగియడంతో నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా దేవత కామేష్, కార్యదర్శి గ్రంథి మురళీకృష్ణ, కోశాధికారి ఉద్దగిరి రమేష్ బాధ్యతలు చేపట్టారు. కో ఆప్షన్ సభ్యులుగా సొతాపల్లి శ్రీకాంత్, ఓకా నాగేశ్వరరావు, యలమర్తి సాంబశివరావు నియమితులయ్యారు. ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నవశక్తి సేవా కమిటీ పేరుతో 9 మంది మహిళలతో కూడిన ప్రత్యేక కమిటీని అధ్యక్షులు దేవత కామేష్ నియమించారు. నేను చేస్తాను అడగానే ఒప్పుకున్న మా శ్రీ ఉద్దగిరి రమేష్ గారు ఆనందం కామేష్ గారు ప్రెసిడెంట్ అయ్యారు కదా, ఆనందంతో మాట్లాడుతున్నారు. మన ట్రెజరీ గారు అయిపోయిందండి మీటింగ్, మీరు సైలెంట్ గా చేస్తారు. 26 టీం ఇంతవరకు అద్భుతంగా కార్యక్రమాలు చేశారు. ఎంత బాగా చేసినా ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి టీం మార్చుకోవడం అనేది ఆనవాయితీ. సో 2026-28 సంవత్సరానికి గాను ఇప్పుడు కొత్త టీం స్టేజ్ మీదకి రాబోతున్నారు. మనందరి కరతాళ ధ్వనులతో మరి ఎంత గట్టిగా చప్పట్లు కొడితే ఈ 2 సంవత్సరాలు అమ్మవారు కూడా అంత బాగా కార్యక్రమాలతో ఉంటుంది. సో మొట్టమొదటిగా మన ఆలయ కమిటీ సేవా ట్రస్ట్ అధ్యక్షుడిగా శ్రీ దేవత కామేష్ గారిని దేవత కామేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా అంటే నేను కామేష్ గారి గురించి ఎక్కువ చెప్పకూడదు, మైకి నాగే కాబట్టి ఇచ్చారు. అయితే గతంలో కామేష్ గారు ఒక 2-3 ఏళ్ళు చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ ఆ టీం ఎలా చేస్తుందో తెలుసు కాబట్టి